బల్లికురువలోని గ్రానైట్ క్వారీలో మృతులకు ఒక్కొక్కరికి 14 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని కలెక్టర్ పరామర్శించారు. వాన పడడం వల్ల కొండపై ఉన్న మట్టితో పాటు గ్రానైట్ బండలు పడ్డాయన్నారు కలెక్టర్. ఇటు ఘటనా స్థలంలో 4 ఆసుపత్రికి తరలించే క్రమంలో 2 మృతి చెందారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మైనింగ్ శాఖ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ వెంకటమురళి. అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం, మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి 4 అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక 2ని వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ 2 చనిపోవడం అనేది జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరఫు నుంచి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆయన కలెక్టర్గా నాతో స్వయంగా మాట్లాడుతూ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించి తప్పు ఎవరిదున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి